ఆహా! చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! ఇది మటన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. లాస్ట్ వీక్ చేసాం ఇది. నేను వీడియో లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండింది. బిర్యానీ బాగుంది. ప్లస్ కూర కూడా చాలా బాగుండింది. ఇప్పుడు నేను ఎట్లా చేయాలని ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇందులో అన్నీ బిర్యానీకి వేయాల్సినవన్నీ వేసి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఇవి నాటు ఎర్రగడ్డలు, మిరపకాయలు, ఇంకా అల్లము, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకునేయాలి. మిక్సీ పట్టుకునేస్తే మనకు పేస్ట్ చూసుకోవాలి. ఇట్లున్నా కూడా పేస్ట్ ఓకే, ఎక్కువ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇట్లున్నా కూడా ఓకే. మిక్సీ పట్టేసినాక ఇప్పుడు ఇది బిర్యానీకి మిరపకాయలు, పసుపు, జీలకర్ర, లవంగాలు, గసాలు ఇవన్నీ పెట్టింది మా అమ్మ. దాని తర్వాత తిరువాత పెడుతున్నాము. ఇది బిర్యానీకి కాదు, ఇది కూరకు తిరుగువాత సాసోలు వేసి దాని తర్వాత ఎర్రగడ్డలు, ఇలాచి, టమోటాలు ఇవన్నీ వేయించుకొని దాని తర్వాత మటన్ వేస్తుంది. ఎంత బాగుంది కదా! మటన్ కూడా చాలా ఫ్రెష్ ఉంది. దీని తర్వాత ఇవి కాసేపు వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాక ఉప్పు వేసుకొని దాని తర్వాత ఒక 2 to 3 minutes తర్వాత వేయించుకున్నాక మళ్ళీ మనం మసాలా యాడ్ చేయాలి. ఎందుకంటే ఉప్పు బాగా పడుతుంది కాబట్టి. ఇది మనం మిక్సీకి వేసుకున్న మసాలా ఇందులోకి వేస్తున్నాం. ఇప్పుడు వేసుకున్నాక ఇది కాసేపు మిక్స్ అయ్యే వరకు కలిపెట్టి దాని తర్వాత మనం ఇది మళ్ళీ ఇక్కడ బిర్యానీకి తిరువాత పెడుతున్నాము. దీనికి అన్ని బిర్యానీకి మేము వేసాం అన్నీ వేయాలి. ఆకు, కరివేపాకు, ఇంకా ఇవేవో ఉంటాయి కదా బిర్యానీ దినుసులు అన్నీ అవన్నీ వేయాలి. దాని తర్వాత ఎర్రగడ్డలు వేసి టమోటాలు వేసి ఇవి కొంచెం కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గినాక పుదీనా యాడ్ చేస్తున్నాము. పుదీనా ఇంకా దాని తర్వాత ఇక్కడ మనం అప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇందులో వేయాలి. వేసి కాసేపు జస్ట్ రోస్ట్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. అంటే మనకి ఇక్కడ పెరుగు కూడా వేస్తున్నాను నేను. తిరువాతలోనే పెరుగు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇది ఆప్షనల్, మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇది కాసేపు జస్ట్ అట్లా ఫ్రై అయినాక ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడం. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చింది. చాలా బాగుంది. చూస్తుంటేనే ఆ స్మెల్కే తినేయాలనిపించింది. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మనం రైస్ని బేస్ చేసుకొని పోసుకోవాలి వాటర్. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ మేము యాక్చువల్గా యూజ్ చేయము, ఇక్కడ చేసినాం కానీ ఈరోజు ఒకసారి ట్రై చేద్దామని. ఇప్పుడు చూడండి ఇక్కడ కూర రెడీ అయిపోయింది. మటన్ కూర రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. అంటే బిర్యానీ సపరేట్ చేసుకుని కూర సపరేట్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. అలానే మిక్స్ చేసేస్తే టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు నేను మా నాన్నకు పెడుతున్నాను. బిర్యానీ అయిపోయింది. కొద్దిగా ఎక్కువ బాయిల్ అయిపోయింది రైస్, లేకపోతే బాగుండేది. ఇంకా నేను వేసుకుంటున్నాను. ఇంకా నాకు తినడానికి కూడా వీడియో రికార్డ్ చేస్తా అంటే కూడా ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. అంత పిచ్చి అన్నమాట మనకు మటన్ అంటే.